5 ఏళ్ల క్రితం కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం గుర్తుంది కదా. చైనాలో పుట్టినట్టుగా భావిస్తున్న కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. అలాంటి మహమ్మారి మరొకటి చైనాలో పుట్టినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. గబ్బిలాల నుంచి HKU5-CoV-2 అనే కొత్త వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరి మాస్కులు ధరించి చికిత్స పొందుతున్న బాధితుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తుండగా అలాంటిదేమీ లేదని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు సూచిస్తున్నారు. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఇవి HKU5-CoV-2కు సంబంధించిన కేసులని భావిస్తున్నారు. ఈ కొత్త వైరస్ సరిగ్గా ఎక్కడ పుట్టిందన్నది స్పష్టంగా తెలియనప్పటికీ గబ్బిలాల నుంచి వచ్చినట్లు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గబ్బిలాల నుంచి తొలుత మరో జంతువుకు, అక్కడి నుంచి మనుషులకు సోకినట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. గాంగ్జవ్ ల్యాబొరేటరీ, గాంగ్జవ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీ, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 5 ఏళ్ల క్రితం SARS-CoV-2 వైరస్ మనుషుల్లోని హ్యూమన్ యాంజియోటెన్సిన్ కోవర్టింగ్ ఎంజైమ్ అనే రిసెప్టర్ ను ఉపయోగించుకుని కణాలపై దాడి చేసింది. ఫలితంగా కోవిడ్-19 పంజా విసిరింది. గబ్బిలాల నుంచి పుట్టిన HKU5-CoV-2 వైరస్ సైతం ఇదే రిసెప్టర్ ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అంటే కోవిడ్-19 తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్-19 నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలే ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.